హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే ఎర్రగడ్డ సండే మార్కెట్. ఈ సనత్ నగర్ సండే మార్కెట్ సిటీలో ఉండే వాళ్ళకైతే తెలియకుండా అస్సలు ఉండదు. ఎందుకంటే ఏ టు జెడ్ ఏ వస్తువులైనా సరే ఇక్కడ చాలా తక్కువ రేట్లకే వస్తూ ఉంటాయి. సో సండే రోజు మాత్రమే ఈ మార్కెట్ ఉంటుంది కాబట్టి దీన్ని సండే మార్కెట్ అంటారు. ఇక మస్తు ఉంటుంది నిజంగా ఈ సండే మార్కెట్. అయితే మంచిగా షూ దొరుకుతాయి, బట్టలు దొరుకుతాయి, అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ తక్కువ రేట్లలో రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా కొనుక్కోవడానికి పాసిబుల్గా ఉంటుంది అన్నట్టు. అంటే తక్కువ డబ్బులతో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకు నిజంగా ఈ ఎర్రగడ్డ మార్కెట్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అన్నట్టు. కానీ మస్తు అనిపిస్తుంది నిజంగా. ఆ బట్టలు కూడా మస్తు ఉంటాయి నిజంగా ఈడ తక్కువ రేట్లకే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సెకండ్ హ్యాండ్లో ఐటమ్స్ కూడా ఇక్కడ ఎర్రగడ్డలు దొరుకుతుంటాయి. ఇవి బట్టలనే కాకుండా షూ అయినా సరే ఏదైనా సరే. అట్లా అని చెప్పేసి మొత్తం సెకండ్ హ్యాండే ఉంటాయి అంటే అట్లని కాదు. సెకండ్ ఐటమ్స్ కొన్ని అమ్ముతూ ఉంటారు. కాకపోతే ఈ కొత్త బట్టలు కావచ్చు, కొత్త షూస్ కావచ్చు, ఇంకా ఇది అది అని చెప్పడం కాదు, కానీ ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడ ఎర్రగడ్డలో మనకు దొరుకుతూనే ఉంటుంది. చూడండి, బట్టలైనా సరే, చిన్నపిల్లల షూ, చెప్పులు, ఆ టెడ్డీ బీర్లు మస్తు ఇంకా ఏవైనా దొరుకుతాయి. కొత్తగా నాకు మేకలు కనిపించినాయి ఇక్కడ. ఇక అట్లనే వంట సామాన్లు కూడా దొరుకుతాయి. ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో దొరకదు అనేది అయితే ఏముండదు. మస్తు ఉంటాయి. ఇక అన్నీ ఒక్కొక్కసారి చూసుకోండి. ఇంకా మంచిగా ఇక్కడ మంచిగా పావురాలు, చిలకలు అన్నీ అమ్ముతున్నారు. పిల్లిల కాడికని, కుక్కల కాడికని. ఎందుకంటే పక్షులను లవ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. సో అట్లా అన్నట్టు ఇక మంచిగా ఉన్నాయి. ఇక్కడ పిల్లులు కావచ్చు, పావురాలు కావచ్చు, ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు నిజంగా ఈ ఎర్రగడ్డ మార్కెట్లో. సండేలోనే ఇంత హడావిడిగా ఉంటుంది. ఈ రోడ్ అయితే ఫుల్ రష్ ఉంటారు. కానీ మస్తు అనిపిస్తుంది నిజంగా. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళుంటే కింద కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎర్రగడ్డ మార్కెట్ ఏం కొనకపోయినా సరే ఒక్కసారి అయితే తిరిగి చూడండి. మస్తు అనిపిస్తుంది నిజంగా. ఇంకా వాచ్లు కూడా ఉంటాయి, అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నట్టు. అన్ని రకాల గొలుసులు కానీ ఆడ చూస్తున్నారుగా. ఇగో బట్టలు చూడుర్రి. 200 అంట, 200, 150, 300 ఇట్లా చాలా రకాల రేట్లు ఉంటాయి అన్నట్టు. అంటే ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారనమాట ఈ ఎర్రగడ్డ మార్కెట్కి పోతే. చూసిరు కదా ఎంతమంది. మొత్తం ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడికైనా సరే ఆడవాళ్ళకు ఎక్కువ షాపులు కానీ అవి ఇవి ఉంటాయి. కాకపోతే ఈ ఎర్రగడ్డ మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం జెంట్సే అన్నట్టు. జెంట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. చాలా పెద్ద ఉంటుంది మార్కెట్. ఇంత అంత అని కాదు. ఒకసారి మీరు వెళ్ళకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. మస్తు ఉంటుంది నిజంగా. ఇక చూస్తున్నారుగా ఇట్లా ఉంటుంది. ఇక ఎర్రగడ్డ అంటే ఇక సండే వచ్చిందంటే ఎటో ఒక్క సైడు బయటకు పోవాల్సిందే, తిరగాల్సిందే, మంచిగా ఎంజాయ్ చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇంతమంది జనాలలో పోతే కొంచెం ఇక టైర్డ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో మస్తు అనిపిస్తుంది నిజంగా. బట్టలు అయితే మస్తు ఉంటాయి. ఒకసారి నేను చెప్పడం అని కాదు, కానీ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. తక్కువ ఖర్చులో ఎక్కువ షాపింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. నిజంగా మీకు నచ్చితే కనుక మీరు కూడా పోండి. ఎందుకంటే మంచిగా ఉంటాయి. బయట ఎన్నెన్నో డబ్బులు పెట్టి కొంటుంటారు. ఇవే బట్టలు ఉంటాయి ఆడ కూడా. ఇవి తక్కువ రేట్లలో ఉంటాయి, మంచి క్వాలిటీ లేనివి ఉంటాయి. కాకపోతే మనం చూసి కొంచెం క్వాలిటీ తీసుకోవాలన్నట్టు. ఇక చూసిరు కదా చిన్నపిల్లలకు సంబంధించి అన్ని ఐటమ్స్ కానీ, ఆడుకోవడానికి ఆ చిన్న చిన్న సైకిల్స్ కానీ, ఉయ్యాలలు కానీ మస్తు ఉంటాయి అన్నట్టు. ఇట్లా చెప్పడం కాదు, కానీ ఇంకా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇక మార్కెట్ కంటే చాలామంది వస్తుంటారు కదా. ఇక్కడ పిఎస్ కూడా ఉంది. మన గొడవలు అయితే మంచిగా దగ్గరనే పిఎస్ కూడా ఉంది. సో ఇక చూసిరు కదా మంచిగా ఇత్తడి సామాన్లు, ఇత్తడి విగ్రహాలు, ఇత్తడివి పాత అప్పుడు ఓల్డ్ మన పెద్దలు యూజ్ చేసుకున్నటువంటివి కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు అన్నట్టు. ఇవి సెకండ్ హ్యాండ్, ఫస్ట్ హ్యాండ్ నాకు కొంచెము డౌట్గా అనిపించింది. కాకపోతే చూడడానికి అయితే మస్తున్నాయి. చూసిరు కదా మస్తు ఉంటాయి నిజంగా. ఇట్లనే ఈ సందులో కొంచెం స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో వెళ్తే ఇది కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. లెఫ్ట్ సైడ్లోనే స్టార్టింగ్లో అమ్ముతుంటారు ఇవి. మంచిగా అన్ని విగ్రహాలు అయితే అమ్ముతూ ఉంటారు. చూసిరు కదా ఈ ఎడ్ల బండి.
ఇత్తడిది ఎడ్ల బండి అన్నట్టు, ఎద్దుల బండి. అన్ని విగ్రహాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి కానీ, శ్రీరాముడు కానీ, ఆంజనేయ స్వామి కానీ, సరస్వతి మాత, లక్ష్మీమాత, ఈ అన్ని రకాలవి ఉన్నాయి. ఇక మంచిగా మీరు ఎప్పుడన్నా అన్ని రకాల ఫ్లైట్లను చూసిర్రు, కానీ మీరు ఇత్తడి ఫ్లైట్ ఎప్పుడన్నా చూసిర్రా? ఇగో చూపిస్తున్న చూడురు మీకోసమే, ఇత్తడి ఫ్లైట్ అన్నట్టు. ఇక ఛార్జర్లు కూడా తక్కువ రేట్లో కావాలి సెకండ్ హ్యాండ్లో అంటే ఇక్కడ కూడా అమ్ముతూ ఉంటారు. ఇక చూసిరు కదా, ఇవి కూడా ఇత్తడి సామాన్లే అన్నట్టు. మంచిగా అన్ని రకాలు అమ్ముతుంటారు. బ్యాగులు కానీ ఇంకా ప్రతి ఒక్కటి అమ్ముతూ ఉంటారు. చూసిరు కదా ఎర్రగడ్డ మార్కెట్ గిట్లుంటుంది. ఈ రోడ్లో అయితే మొత్తం సెకండ్ హ్యాండ్ ఐటమ్సే అమ్ముతుంటారు. నిజంగా మనం పనికిరావని చెప్పేసి పాడేసి అమ్ముకుంటాం చూడు పాతింప సామాన్కి, అట్లాంటి ఐటమ్స్ కూడా తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. నిజంగా మస్తు అనిపిస్తుంది అనుకో చూస్తుంటే. ఇదేంద్ర బాబు ఈ ఐటమ్స్ ఎవరు కొంటారు అనిపిస్తుంది. కాకపోతే అవి కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు.